ఆ కానిస్టేబుల్ గారికి చెప్పి అడి కూడా వాటేస్తావా? ఓ అర్థమైంది. వికాసి మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ కొంచెం వెయిట్ చేసి వాళ్ళెవరు చూడని టైంలో వెళ్ళి మన బ్యాగ్ తీసుకుని పోదాం. పోలీస్ స్టేషన్ లో దొంగతనమా? ఏదో జోక్ లేకు. నా సిచ్యువేషన్ చూస్తుంటే నేను జోక్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఇప్పటి వరకు జరిగించాలరా. ఇందాక ఆ పోలీసుడు డబ్బు చూసి మనల్ని వదిలేశాడు. వాడు కనుక తిరిగి వచ్చాడు అనుకో, మన జీవితం ఇక్కడితో అయిపోతుంది. మనల్ని ఖచ్చితంగా బొక్కలు వస్తే నా మాట విను. అబ్బే, నువ్వు నీ సరికోలా అదా వద్దు ఇదా వద్దని స్టార్ట్ చేసినప్పుడు దగ్గుతున్నావు. నా మాట ఏ రోజు విన్నారా? డిగ్రీ తర్వాత అలాగే జాబ్ చేసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడు అమెరికాకి వెళ్తాను, పెద్ద పొడి చేస్తానని చెప్పి ఇప్పుడు స్టేషన్ వరకు తీసుకొచ్చాం. ఆ అప్పు సంగతి రేపు చూసుకుందాంరా. నా మాట ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రారా నువ్వు వెళ్ళు, నేను రాను దుబాయ్. సరే నీ చావు చావు. ఏరా వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చావే. ఇంతవరకు వచ్చిన తర్వాత నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? ఏం చేసినా కలిసి చేద్దాం, పద. సరే పద. రేయ్, ఎలా ఓపెన్ చేస్తావా? సరే గట్టిగా ట్రై చేద్దాం. రే ఉండు, లోపల నుంచి ట్రై చేద్దాం. ఇదేంటి డోర్ ఓపెన్ ఉంది? లోపల లేదురా. ఏంటి? దీనమ్మ దరిద్రం, మన ముందు పెట్టాడు కదరా. బ్యాగ్ ఏమైంది? పోయిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించు. ఎంతమంది వచ్చారు? లక్ష్మి అమ్మ జాగ్రత్త, నేను బయటికి వెళ్ళి వస్తాను. भाई वेंकट पंपिना पार्टी को पैसे मिले क्या? ఇందాక వచ్చి తీసుకెళ్లారా మొత్తం.
ఎక్కడిపోయారా? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. సర్లే గాని కిందకి రండి. సార్ ఇదే సార్. ఈ డీటెయిల్స్ దొరికా? మీరు ఇంకో ఫుటేజ్ చూడాలి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. కంగారు పడకురా, అన్నీ సెట్ అవుతాయి. ఏంటి సెట్ అయ్యేది? ఆ? మీరు మీ ఎదవ ఐడియాలు చీదనమ్మా. అయినా ఫస్ట్ నుంచి ఆయన చెడదొబ్బింది నువ్వే కదే. అదేంటేంటి ఏమైంది? నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకేం చేయాలో తెలియలేదు. మిమ్మల్ని పిక్ చేసుకుందా అని పోలీస్ స్టేషన్ కి వస్తుంటే దారిలో నెంబర్ ప్లేట్ జూమ్ చేయి, జూమ్ చేయి. అది మీ కార్ నంబరే సార్. బండి తీరా.